గతంలో ఈటెల రాజేందర్ గారికి ఫోన్ చేస్తే బాగున్నారా ఏంటంటే పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఇప్పుడు కాల్ చేస్తే జై శ్రీరామ్ అనే నినాదం వినిపిస్తుందంట. మోదీ గారు బీజేపీ సిద్ధాంతాలు ఈటెల గారిని మార్చాయా? ఈటెల గారే బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి మారిపోయారా? ప్రజల విశ్వాసాలను ఇవ్వాలి కాదండి. ఆ ప్రజా జీవితంకి వచ్చినాడే, శాసనసభ్యుగా పోటీ చేస్తున్నాడే ప్రజల ఆలోచనలు, ప్రజల విశ్వాసాలు, ప్రజల సంస్కృతులు, సాంప్రదాయాన్ని తప్పకుండా గౌరవించుకోవాలి, పాటించుకోవాలి. ఇలా కొత్తగా చేసేది లేదు. ఇప్పుడు అట్లాంటినే మేము వేములవాడకు పోయి దర్శనం చేసుకోవడం, సమ్మక్క సార్లకు పోయి దర్శనం చేసుకోవడం, లేకపోతే ఇంకొక టెంపుల్కి పోయి దర్శనం చేసుకోవడం, ఏ ఊరికి పోయినా కూడా మొట్టమొదలు పోయి ఆ ఊరిలో కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు. వాళ్ళని గౌరవించాలి. గౌరవించకపోతే ప్రజా జీవితంలో ఉండలేడు. రైట్. ఏం చూసి మల్కాజ్గిరి ప్రజలు ఈటెల రాజేందర్ గారికి ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? మల్కాజ్గిరి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్ల, నా పట్ల వాళ్ళు చర్చించుకుంటారు. ఇలా ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ నియోజకవర్గం చల్లగా కొనసాగుతుంది, భూ ఆక్రమణ లేకుండా, దౌర్జన్యం లేకుండా, స్వేచ్ఛగా ఎవరి వాళ్ళు అవుతుందో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకని నా చరిత్ర 22 ఏళ్ళు ఉంది, వాళ్ళ చరిత్ర కూడా ఉంది, వాళ్ళ చరిత్ర కూడా ఉంది. దాంట్లో వాళ్ళు ఈ మల్కాజ్గిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే, ప్రశాంతత నిలయం ఉండాలంటే, భూ కబ్జాలు లేకుండా ఉండాలంటే, ఈ దౌర్జన్యాలు లేకుండా ఉండాలంటే రాజేంద్రని అయితేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి ఓటెత్తా అంటున్నారు. వాటికనే ఇట్లా బాయి చెప్తున్నావు, పైసలకో లేకపోతే ఉపన్యాసాలకు ఓటేయరు. రైట్. బట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఏదో చాలా లాజికల్ లక్కీయెస్ట్ కాన్స్టిట్యున్సీగా అందరూ వర్ణిస్తూ ఉంటారు. 14లో అక్కడి నుంచి గెలిచిన మల్లారెడ్డి మినిస్టర్ అయ్యారు, 19లో గెలిచిన వ్యక్తి సీఎం అయ్యారు. మరి రాజేందర్ గారు గెలిస్తే తెలియదు, అట్లాంటి కేంద్ర మంత్రి అవుతారా? తెలియదు. రైట్. మల్లారెడ్డి ప్రతిరోజు విమర్శలు చేస్తూ మీడియా అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు. మీరు మల్కాజ్గిరి ఎంపీగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత పూర్తిగా ఆయన మీడియాకి దూరంగా ఉన్నారు, మౌనం పాటిస్తూ ఉన్నారు. వారిని అడగండి. బట్ దాని వెనుక మీరున్నారు అని చెప్పి నాకు సైలెంట్గా ఉండమని. నాకు 32 ఏళ్ళుగా నాకు పరిచయం. రాజకీయాలు లేనినాడు మల్లారెడ్డి గారు మేమంతా ఇక్కడనే ఉండడం కదా. ఆయన బిజినెస్ ఆయనకు ఉంది, మా బిజినెస్ మాకుంది, మాకు బాగా సంబంధాలు ఉన్నాయి. అంతే తప్ప మానవ సంబంధాలు ఉన్నాయా? నిషేధిస్తారా రాజకీయాలకు వచ్చిన తర్వాత? మానవ సంబంధాలు ప్రొఫెషనల్గా ఇప్పుడు పనిచేస్తున్నాయా ఇరు పార్టీల్లో నుంచి? పని చేయాలి, లేకపోతే ఇట్లా దౌర్భాగ్యం అయింది. బీజేపీలోకి మల్లారెడ్డి రాబోతూ ఉన్నారు, అనుసంధానకర్త ఈటెల రాజేందర్ గారు, ఇది నిజమేనా? అంటే వారు చిన్న పిల్లగాడు కాదు, అనేక సంవత్సరాలుగా రాజకీయ అనుభవం సంతరించుకోడు. కాబట్టి ఏ రాజకీయాలు ఏ పార్టీలో ఉండాలంటే ఆయన నిర్ణయించుకుంటాడు. రైట్. నిన్న ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసినప్పుడు మోదీ గారు అయితే జేబులో పెట్టుకుంటారు, కాదు అంటే జైల్లో పెడతారు, అట్లా మా కవిత గారిని పెట్టారు అని చెప్పి కౌంటర్ చేశారు. నిజంగానే మోదీ గారు అయితే జేబు లేదంటే జైల్లో పెడుతున్నారు అందరినీ? మోడీ గారి దగ్గర డ్రామాలు నడవాయి. మోడీ గారి దగ్గర స్ట్రైట్గా ఉండాలి, ఇది ఉన్నది ఇది లేదా పద్ధతులు ఉన్నది తప్ప మోడీ గారు కావాలని ఇంటెన్షన్గా ఎవరిని సఫర్ చేయడు. రైట్. సార్, ఈ ప్రచారంలో మీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది? బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటెల రాజేందర్ గారు.